వివాహం విషయంలో మనకి ఇటీవల బాగా అందరికీ ఒక కొత్త ప్రక్రియ వివాహ విషయంలో విని ఉన్నారు. ఏంటి అంటే భూత శుద్ధి వివాహం అని చెప్పి. అయితే ఈ భూత శుద్ధి వివాహం అనేది ఇదేమి కొత్తగా వచ్చిందా, లేదా ఇది ఇంతకుముందు ఏదైనా ఉందా, మన యొక్క వివాహ సంప్రదాయంలో ఇది ఒక భాగమా? ఇప్పుడు అందరికీ కూడా ఒక రకమైన ఆశ్చర్యం, ఆసక్తి కలుగటం అనేది జరుగుతూ ఉంది. అయితే నిజానికైతే కనుక మనుస్మృతి ప్రకారం మనకి వివాహంలో 8 రకాల వివాహాలని ఆయన ప్రస్తావించడం అనేది జరిగింది. అయితే ఇందులో ఒక 4 అనేది చట్టబద్ధమైనవి, అంటే ఇప్పుడు కాలం ప్రకారంగా. అప్పుడు కూడా అందరూ ఆమోదన తెలపగలిగేవి, ఆమోదించదగినవి 4 పద్ధతులు అయితే, మరొక 4 పద్ధతులు మరి అందరూ కూడా ఖండించేవి, ఎవరైనా సరే బహిష్కరించగలిగేవి. అవి చట్టానికి శిక్షణ అర్హమైనది కనుక చట్టబద్ధమైనవి 4, చట్టబద్ధం కానివి 4గా మనుస్మృతి ఒక 4 రకాలైన, మొత్తం 8 రకాలైన వివాహాలు ఆయన తెలియజేయటం అనేది జరిగింది. అయితే దీంట్లో మనకేంటంటే దైవ వివాహం అని, తర్వాత ప్రజాపత్య వివాహం అని చెప్పి, తర్వాత గంధర్వ వివాహం అనేది చెడు దాంట్లో చెప్పినప్పటికీ కూడా అది 5వ వివాహం కొంతవరకు సమ్మతం అవటం అనేది జరిగింది. బాగా ఏదైనా సరే చట్టానికి వ్యతిరేకమైన 3 వివాహాలు ఏంటి అంటే కనుక అందులో రాక్షస వివాహం అనేది ఒకటి, అసుర వివాహం అనేది ఒకటి, పైశాచిక వివాహం అనేది, ఈ 3 కూడా అన్ని చోట్ల బాగా నేరార్హతమైనవి. అయితే ఇందులో ఏదైనప్పటికీ కూడా మంచి వివాహాలన్నీ కూడా ఇటు పెళ్లి వారిలో మగపెళ్లి వారైనా సరే, ఆడపెళ్లి వారైనా సరే, ఆయా పద్ధతుల్లో ఈ దేవ వివాహంలోకి వచ్చేప్పుడు, బ్రహ్మ వివాహంలోకి వచ్చేప్పటికి ఎవరైతే వేదశాస్త్ర పారంగతుడు ఉంటాడో వారికి అందులో జన్మించిన అబ్బాయికి తమ కూతుర్ని ఇవ్వటం అనేది, దైవ వివాహం కూడా ఇంచుమించుగా ఎవరైతే పురోహిత వ్యవస్థలో ఉంటారో వారికి ఇవ్వటం అనేది, తర్వాత ప్రజాపత్య వివాహంలోకి వచ్చేప్పటికి ఎవరైనా సరే ఇటు ఆడపిల్లి వారు మగవారికి కానుకలు ఇవ్వటం అనేది, అలా మొత్తం 4 రకాల వివాహంలో కూడా ఎవరో ఒకళ్ళ యొక్క ఇద్దరు పరస్పరం, అటు ఆడపిల్లి వారు మగపిల్లి వారు పరస్పర అంగీకారంతో వీళ్ళకి వాళ్ళకి కానుకలు ఇవ్వటం కానీ, వాళ్ళు వీళ్ళకి కానుకలు ఇవ్వటం కానీ, దాని పద్ధతిలోనే మనకి ఈ 4 పద్ధతులు కూడా కనిపిస్తాయి కొద్ది భేదాలతో. అయితే ఈ గంధర్వ వివాహం అనేది పూర్తిగా ఇప్పుడు చెడుగా చెప్పలేం. ఎందుకంటే ఇందులో వచ్చేప్పటికి ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రస్తావన ఎక్కడ ఉండదు, తల్లిదండ్రుల సమక్షంలో జరగాలనేది ఏమి ఉండదు. ఇద్దరు కూడా ఎవరైతే వధువు ఉంటాడో వరుడు ఉంటాడో వాళ్ళిద్దరూ కూడా పరస్పర ఇష్టంతో అంగీకారంతో చేసుకునే పెళ్ళి ఏదైతే ఉంటుందో రహస్యంగా, దాన్ని గంధర్వ వివాహం అన్నారు. కనుక ఇవాళ రోజుల్లో చూసినట్టయితే కనుక యువతి యువకులు చాలామంది వారికి నచ్చిన పద్ధతుల్లో దీన్ని పాటించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం వింటున్నది ఏంటి అంటే కనుక ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏంటి, ఇక్కడ కూడా ఇద్దరు పరస్పర ఇష్టంతో లేదా ఒక ప్రేమతత్వంతో పెళ్లి చేసుకోవటం అనేది భూత శుద్ధి ప్రకారంగా మనం విని ఉన్నాం. అయితే ఈ భూత శుద్ధి అనేది ఏంటి, సాధారణంగా పేరుకి ఇది భూత శుద్ధి అయినప్పటికీ కూడా మనం జరుపుకునే ఏ పెళ్ళిళ్ళకైనా సరే భూతము అంటే కనుక ఇక్కడ పంచభూతాల శుద్ధిగా అని. సాధారణంగా మనం ఏదైనా సరే హిందూ ధర్మంలో ఇప్పుడు వరకు వాడుకలో వస్తే ప్రస్తుతం ఉన్న వివాహం కూడా ప్రతిదీ కూడా అది పంచభూతాల సాక్షిగానే, అందుకే మనం అభివర్ణిస్తాం వాళ్ళిద్దరూ కూడా పంచభూతాల సాక్షిగా ఏకమయ్యారు అని చెప్పి. అంటే ఈ భూత శుద్ధి అన్నారే తప్ప పంచభూతాల ప్రకారంగానే మన యొక్క హిందూ వ్యవస్థ అంతా కూడా ఉంటుంది. పైగా హిందూ వ్యవస్థలో ఒక వివాహం అనే కాదు, ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత ఈ పంచభూతాల ప్రమేయం లేకుండా సాగదు. అంటే మనిషి యొక్క దేహమే పంచభూతాత్మికం. అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ 5 కూడా పంచభూతాల సాక్షిగానే మనం వివాహం చేసుకోవాలి. అయితే ఇక్కడ మన సాంప్రదాయబద్ధంలో అయితే కనుక ఈ వివాహంలో సాధారణంగా పంచభూతాలని ఆహ్వానిస్తూ లేదా వాటిని మనం మంత్ర రూపంలో ఆవాహన చేస్తూ
సాధారణంగా వివాహ తంతు చేయటం అనేది జరుగుతుంది. కానీ అదే ఇక్కడ భూతసిద్ధి వివాహంలోకి వచ్చేప్పటికి ఏంటంటే అది క్రియ రూపంలో, అంటే ఎవరైతే పెళ్లి చేసుకోవాల్సిన వధూవరులు ఉంటారో ఆ పంచభూతాలని మనం ఒక క్రియ రూపంలో ఈ యొక్క పెళ్లి చేసుకునే దంపతులకి ఆహ్వానించి, అంటే కొంతమంది రకరకాల పూజలు చేస్తుంటారు, యోని పూజలని. ఈ వీటిలో కూడా మనం ఏంటంటే ఒక రకమైన దైవిక శక్తిని వాటిలో ప్రేరేపించడం, ఆ ప్రేరేపణ అనే దాంట్లో ఇక్కడ వీళ్ళు పంచభూతాన్ని కొన్ని క్రియల ద్వారా, అంటే యోగా క్రియల ద్వారా వాళ్ళలో నిక్షిప్తం చేయటం అనేది ఈ భూతసిద్ధి యొక్క విధానం. కనుక ఇదేమీ పూర్తిగా మన సంప్రదాయానికి విరుద్ధమైనదేని కాదు. మనం మంత్రాల ద్వారా పంచభూతాలని ఆహ్వానం చేయటం అనేది జరిగింది. ఇక్కడ పంచభూతాలని ఒక క్రియ రూపంలో, ఒక యోగం రూపంలో వారిలో కలిగించడం అనేది జరిగింది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ తంతు అనేది పెద్దగా వ్యతిరేకమైనదైతే కాదు. ఖచ్చితంగా మన జీవితానికి ఎప్పుడు కూడా పంచభూతాల యొక్క ఉనికి అవసరమై ఉంది. కనుక పంచభూతాలతోనే మన జీవితం ముడిపడి ఉంది. కనుక ఇందులో కొత్తగా చెప్పుకోవాల్సిందైతే ఏం లేదు. కానీ భూతసిద్ధి అనేది ప్రతి ఒక్కరికి ఏంటా అనేది ఒక ఆసక్తిగా ఉంది కనుక ఈ వివరణ ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఎప్పుడైనా సరే ఈ వివాహం మనం ఏ రకంగా చేసుకున్నప్పటికీ కూడా, ఎలాంటి వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఆ వివాహంలో ఎప్పుడైనా సరే మంచి ఉండాలి, ఒక శ్రేయస్సు ముడిపడి ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మేలు చేసేది ఏదైనా ఆరాధన ఉంది అంటే కనుక వారు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా అర్ధనారీశ్వర స్తోత్రం అనేది ప్రతిరోజు క్రమం తప్పకుండా భార్యాభర్తల్లో కనీసం ఒకరైనా కూడా పఠించినట్టయితే కనుక మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శివపార్వతులకు అప్పుడప్పుడు ఏదైనా కొద్దిగా పెరుగన్నం నివేదన చేయటం వల్ల కూడా వీరు చేసుకునే కళ్యాణం కమనీయం అవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఏదైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే స్ఫటికమాలను ధరించడం వల్ల కూడా వారి కళ్యాణంలో ఉండే ఏదైనా సరే లొసుగులు కానీ, వారి జాతకంలో మరి ఏదైనా సరే వివాహస్థానం బాగుండకపోయినా కానీ అవి కూడా పరిష్కారం అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇందులో ఏదైనప్పటికీ కూడా మనం మన యొక్క జీవితంలో ఎలా పెళ్లి చేసుకున్నాం అనేది కాదు, ఎలా సుఖించాము అనేదే మనకి అవసరం. ఆ రకమైన సుఖ సంతోషాలు ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ తరహా వివాహం చేసుకున్నప్పటికీ కూడా అది అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక ఈ రకమైనవి చేసుకుంటే సరిపోతుంది.